This is Renova Century Institute of Orthopedics and Robotic Surgery. Renova Century Hospital Orthopedic సమస్యల పరిష్కారంలో మోస్ట్ ప్రిఫరబుల్ హాస్పిటల్. ఇక్కడ ఆర్థో, షోల్డర్స్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్, ట్రామా అండ్ పెల్విక్ అసిటాబులర్, ఫ్రాక్చర్ మేనేజ్మెంట్, బోన్ క్యాన్సర్ కోసం ఆర్థోపెడిక్ ఆంకాలజీ, కీళ్ల మార్పిడికి సర్జరీ, రెనోవా రోబోటిక్స్ వంటి అధునాతన వైద్య సదుపాయాలు ఉన్నాయి. అయితే ఈ 4 స్పెషాలిటీస్ ఏంటి, ఇక్కడున్న వసతులు ఏంటి చెప్పడానికి మనం ఇక్కడ డాక్టర్స్ని అడిగి తెలుసుకుందాం, పదండి. సో షోల్డర్ ఇంజురీస్ కానివ్వండి, స్పోర్ట్స్ మెడిసిన్కి సంబంధించి కానివ్వండి, మన రెనోవా సెంచురీ హాస్పిటల్ చాలా స్పెషల్ అని చెప్తున్నారు. ఎందుకో మీ ద్వారానే తెలుసుకుందామని. బేసికలీ ఇప్పుడు రీప్లేస్మెంట్ వర్డ్ చాలా వింటూ ఉంటారు. అవును సార్. బట్ రీప్లేస్మెంట్కి వెళ్లకుండా కాపాడేందుకు ఉన్నది నేను, విచ్ ఇస్ జాయింట్ ప్రిజర్వేషన్. సో మా రెనోవా హాస్పిటల్లో జాయింట్ ప్రిజర్వేషన్ నుంచి రీప్లేస్మెంట్ వరకు అన్ని సర్వీసెస్ ఉన్నాయి. జాయింట్ ప్రిజర్వేషన్ రోల్ మాత్రం నాది ఉంటుందండి. సో షోల్డర్ ఇంజురీస్, కీహోల్ సర్జరీస్, షోల్డర్ రీప్లేస్మెంట్స్, ఇదైతే నా ఎక్స్పర్టైజ్. అవి కాకుండా నీ ఇంజురీస్ కూడా చూస్తుంటాను, స్పోర్ట్స్ ఇంజురీస్. సో స్పోర్ట్స్ ఆడి ఇంజురీ అయ్యేవాళ్ళు ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్ గా ఉన్నారు. జిమ్లో కూడా బాగా ఇబ్బందులు ఫేస్ చేసి వచ్చేటోళ్ళు కూడా చాలా ఉంటారు. తెలియకుండా ఎక్కువ వెయిట్ మోయడం, సడన్ గా పట్టేయడం అలాంటివి జరుగుతుంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే అందరూ వచ్చిన వాళ్ళకి సర్జరీసే అనుకుంటారు, బట్ 90% ఆఫ్ మై ప్రాక్టీస్ ఇస్ నాన్ సర్జికల్. దట్స్ వాట్ వి వాంట్. సో ఎక్సర్సైజ్ తోటి కానీ వేరే రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ విచ్ ఇస్ కాల్డ్ ఆర్థోబయాలజిక్స్, అది నా మెయిన్ ఎరీనా. సో ఇవన్నీ కాకుండా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వేర్ మెకానికల్ ఇష్యూస్, అలాంటి వాటికి మాత్రం సర్జరీస్ అడ్వైజ్ చేస్తాను. ఓకే, మరీ సీరియస్ అయితే తప్ప అక్కడ వరకు వెళ్ళరు. మాక్సిమం మెడిసిన్స్ తోటి, ట్రీట్మెంట్స్ తోటి మనకి సొల్యూషన్ దొరుకుతుంది అని సార్ చెప్తున్నాను. సో ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లో చాలా మంది షోల్డర్ అనగానే గుర్తొచ్చేది స్క్రీన్స్ ముందు ఎక్కువ వాడడం. దానివల్ల నాకు తెలిసి లైఫ్ స్టైల్ కూడా కొంచెం సజెషన్స్ ఏమైనా ఇస్తారా మీరు? డెఫినెట్లీ అండి. ఎర్గోనామిక్స్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ గూగుల్ ఇట్ విల్ బి దేర్ ఆన్ ద నెట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరు పాటించరు. సో పాటించకుండా వచ్చిన ప్రాబ్లమ్స్ కి ఆల్రెడీ వచ్చేసిన వాటికైతే వీ హ్యావ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. కానీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ అవేర్. అంటే ఎలాంటి పోస్చర్లో కూర్చోవాలి, అంటే చైర్ వాడాలి, మానిటర్ ఏ హైట్ లో ఉండాలి, ఇలాంటి వాటి ఇట్స్ అవైలబుల్ ఆన్ ద నెట్. దేర్ ఇస్ నథింగ్ స్పెసిఫిక్ ఆర్ మోర్ దట్ ఐ హావ్ టు సే. ఓకే. సో మన డైలీ లైఫ్ లో చాలా రకాల ప్రమాదాలు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటాము. బోన్స్కి ఏదైనా ప్రాబ్లం కానివ్వండి, హిప్స్కి ఏదైనా ఇబ్బంది జరగటం కానివ్వండి, అలాంటి ఇష్యూస్ చాలా మందికి వస్తుంటాయి. సో అలాంటి వాటికి ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి? మా దగ్గర ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ ఏ సొల్యూషన్ ఫర్ ఇట్. సో వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 4 డాక్టర్స్, 4 డాక్టర్లు ఉన్నాం. మా అన్ని స్పెషాలిటీస్ కవర్ చేయగలుగుతాం. ఎటువంటి ఇబ్బంది, మైనర్ ట్రామా నుంచి మేజర్ బోన్ ట్యూమర్ వరకు అన్ని అడ్రస్ చేయగలుగుతాం ఇక్కడ. ఓకే. సో వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ఇష్యూస్ రిలేటెడ్ టు బోన్స్ అని చెప్తున్నారు. నమస్తే సార్. నమస్తే. సో బోన్ క్యాన్సర్కి ఆర్థోపెడిక్ ఆంకాలజీలో మన ఈ హాస్పిటల్లో స్పెషల్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్? ఇక్కడ కాంప్రహెన్సివ్ ఆర్థోపెడిక్ కేర్ యాక్చువల్లీ డిపార్ట్మెంట్ లాంచ్లో, బట్ ఆర్థోపెడిక్ ఆంకాలజీ పర్సే బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ లో స్పెషలైజ్ చేస్తాము. అండ్ ఈ ఫెసిలిటీలో మనకు రేడియేషన్, కీమోథెరపీ, హోల్ బాడీ పెట్ స్కాన్ ఇవన్నీ ఉన్నాయి. సో దాంతో లేటెస్ట్గా మనం బయోలాజికల్ రీకన్స్ట్రక్షన్ చేసే దాంట్లో ఈసీఆర్టీ ఏదైతే అంటామో అండ్ ఈసీసీటీ 2 ఫెసిలిటీస్ కూడా మిగతా చోట్లతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అది అడ్వాన్స్డ్ ఇది ఉంది. సో ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయగలం ఇక్కడ. ఓకే. సో దట్ త్వరగా క్యూర్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్లీ. మెయిన్లీ ఏంటి అని అంటే పర్సన్ ఓన్ బోన్ని మళ్ళీ, ట్యూమర్ ఉన్న బోన్ని మళ్ళీ రీసైకిల్ చేసి యూజ్ చేయటంలో ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్. సో అది ఇందులో యూస్ఫుల్గా ఉంటుంది. సో తన నేటివ్ బోన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి యూజ్ చేయటంలో మనకు ఈ టెక్నిక్స్ అన్నీ హెల్ప్ఫుల్ ఉంటాయి. ఓకే. సో అది మళ్ళీ గ్రోత్ అవ్వకుండా కూడా సపోర్టివ్ సిస్టమ్ కూడా మీ తరపు నుంచే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరే చూస్తారు కదా, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి పరిష్కారం రెనోవా సెంచురీ హాస్పిటల్లో లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, రెనోవా సెంచురీ హాస్పిటల్ని సంప్రదించండి. మీ వ్యాధులకు సరైన చికిత్సని పొందండి.